ప్రార్థన. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి, నీ పరిశుద్ధ మందిరావరణంలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన తండ్రి, వందనములు. నీ వాక్యం యొద్ద కూర్చుచుండగా స్వతంత్రములో ఉన్న దివ్య లక్షణములు మీరు మాకు బయలుపరచమని, మాతో ఉండి మమ్మల్ని బలపరచమని ప్రధాన బోధకుడై ఉన్న యేసు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు నామమున కృపా సమాధానములు ఆయన పిల్లలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక, ఆమేన్. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుండి, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్యస్వరూపి అయిన ఆత్మ మీకు వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఆదాము దేవుని కుమారుడు. నా చేతులు నిన్ను నిర్మించి నీకు రూపురేఖలు ఏర్పరిచానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆదాముకి తన రూపం ఇచ్చాడు, తన ఊపిరిచ్చాడు, తన దివ్య లక్షణాలు ఇచ్చాడు, అన్నిటితో పాటు స్వతంత్ర లక్షణాన్ని ఇచ్చాడు. ఈ తోటలో నువ్వు నిరభ్యంతరముగా తిరగవచ్చు. ఈ తోట చెట్ల ఫలముల్లో దేనైనా నువ్వు తినవచ్చు. స్వతంత్ర లక్షణాన్ని మానవునికి మొట్టమొదట దేవుడు ఇచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్వతంత్ర లక్షణాన్ని దేవుడు మానవునికి ఇచ్చి ఒక హెచ్చరిక కూడా ఇచ్చి వేసినట్లు ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. స్వతంత్ర లక్షణం ఇచ్చాడు, ఒక హెచ్చరిక. అంటే స్వతంత్రంతో పాటు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను కూడా మేరతాడేమో అని హెచ్చరిక కూడా ప్రభు తెలియచేశాడు. సత్యము మనల్ని సర్వస్వతంత్రులుగా చేస్తూ ఉంది. ఆదాము దేవుని కుమారుడు, తన పోలిక, తన నమూనా, తన ఊపిరి. ఆదాముకి బాల్యం అనేది లేదు, తల్లి గర్భము నుండి జన్మించలేదు. కాబట్టి యేసు ప్రభుకి 33 సంవత్సరాలు అంటే మంచి యవన ప్రాయం. కడపటి ఆదాముగా ప్రభు వచ్చారు. ఆదాము కూడా సంపూర్ణమైనటువంటి మానవునిగా మరి దేవుడు చేస్తూ మంచి యవన ప్రాయము ఆయనకి ఇచ్చాడు. బాల్యం అనేది లేదు కనుక మరి లూకా సువార్తలో ప్రభు యొక్క జన్మ చరిత్ర రాయబడుతూ ఉంది. లూకా సువార్త 3వ అధ్యాయం 37వ వచనంలో ఆదాము దేవుని కుమారుడు అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని కుమారుడు ఆదాము. ఎందరూ ఆయన అంగీకరిస్తారో వారందరూ కుమారులు కుమార్తెలై ఉంటారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకునేలా నువ్వు రక్షించబడతావు అని చెప్పి రోమా 8లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వతంత్రము దేవుడిచ్చినప్పుడు స్వతంత్ర లక్షణాన్ని దుర్వినియోగం చేయటానికి దుష్టుడు పన్నాగం పన్నినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగినాను అన్న తండ్రి మరి
మరి 39వ కీర్తనలో చూస్తే, నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట నాకు తెలియదు, నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను. ఏ సమయంలో మనం ఏం మాట్లాడతామో మాట పూర్తిగా నీ నాలుగు రాక మునిపే అది నాకు తెలిసి ఉన్నది అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదాము దేవుని కుమారుడు. స్వతంత్ర లక్షణాన్ని ఇచ్చి తోటలో దేవుడు పెట్టి ఏలుబడి చేసే అధికారాన్ని ఇచ్చాడు. ఆదాములో అవ్వను దాచాడు దేవుడు. కీర్తన 32:7 మాట ఉంది, చోటు నీవే. ఆదాములో అవ్వ దాగి ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే, దాచిన అవ్వను సమయం వచ్చినప్పుడు దేవుడు బయటికి తీస్తూ ఉన్నాడు. కీర్తనలో మనం చూసినట్లయితే, కీర్తన 31:19 నీ యందు భయభక్తులు కల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఈ వారంలో దేవుడు మనకి మేలు అనేది జరిగించువారై ఉన్నారు. కాబట్టి ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరులను అనగా బహువచనము. కాబట్టి 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. కానీ స్త్రీ ఎక్కడ ఉంది? నరుల్లో ఉంది. సంఘం ఎక్కడుంది? దేవునిలో ఉంది అని ప్రభు తెలియచేస్తూ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తూ ఉన్నాడు. ఆదాములో ఉన్న అవ్వని బయటికి తీయటమే స్వతంత్ర లక్షణమై ఉన్నది. దాచబడిన ఆమెను బయటికి తీస్తూ ఉన్నాడు. మనలో కూడా దేవుడు దివ్య లక్షణాలను పెట్టాడు. కానీ లక్షణాలు వాడుకుంటాం అనేది మన చేత కావటం లేదు. మరి మనం అందరం చక్కగా కూర్చున్నాం. ఓ పాము వచ్చిందనుకోండి, అలాగే కూర్చున్నామా? మనకు తెలియకుండానే మనలో ఉన్న ధైర్య లక్షణము, మనలో ఉన్న చురుకుదనం అనే లక్షణము, మనలో ఉన్న పిరికి లక్షణము అవి మనకు కనపడవు. అస్సలు నేను కదలేను అనుకుంటాం. తాసుపాము వచ్చి గుస్సా అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? పరిగెత్తటం, దాన్ని చంపేయటం, ఏదో ఒకటి. తలంపులన్నీ నీకు తలంపు పుట్టక మునిపి నీ ఆలోచన నేను నీకు చురుకుదనం రావాలి అంటే నీలో ఉన్న లక్షణం వాడాలి. దేవుడు మనం రోజు ఆయన లక్షణాలు చెప్పుకుంటాం. ప్రేమ లక్షణం, న్యాయ లక్షణం, మరి ప్రభువుకున్న 11 లక్షణాలని మనం వాడుకుంటాం. అందులో ఒక లక్షణము స్వతంత్రత. మనకి వాక్ స్వతంత్రం ఉంది, మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. కాబట్టి స్వతంత్ర లక్షణము దేవుడు ఇచ్చినప్పుడు నీ దేవుడైన యెహోవా నామమును నువ్వు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆ స్వతంత్ర లక్షణాన్ని ఎలా పడితే అలా ప్రతి చిన్న విషయానికి దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాన్ని నువ్వు వాడకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగనే మరి ఆదాము ఏదేదో తోటలో దేవుడు పనిచ్చాడు, స్వతంత్ర లక్షణం ఇచ్చాడు. తోట అంతా నీకే చెప్పాడు, అంత నీకే, కానీ నీవు నా కోసమని తెలియచేస్తూ. మానవుడు ఎంత ధన్యుడంటే, సాతానికి మానవుడే కావాలి, దేవునికి మానవుడే కావాలి. కాబట్టి మానవుడు మనమెంత ధన్యులమో అని మన తండ్రి గారు రాయించారు. కాబట్టి ఏదైనా నువ్వు నిర్భ్యంతరముగా తినవచ్చును, కానీ ఆజ్ఞని మీరుతాడేమోనని హెచ్చరిక కూడా ఇచ్చాడు. ఈ పండు తింటే నీవు చచ్చిపోతావు. అందుకే ప్రకటన గ్రంథములో ప్రభు ఏం చెప్తున్నారు అంటే, ఒకసారి మనం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, ప్రారంభంలో చక్కటి మాటని ప్రభు బయలుపరిచాడు.
సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయను. సార్దీస్ కాలంలో ఎవరు వచ్చారు అంటే డాక్టర్ మార్టిన్ లూథర్ వచ్చారు. దిద్దుబాటు అనేది ఈ సంఘానికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాశారు, దిద్దుకొనుము నిన్ను నీవే, దిద్దగలవు పిదప సభను, దిద్దుకొనని నీ కంటిలో పెద్ద దూరమందులు కొందరు అని తెలియచేస్తూ ఉన్నారు. ఈ సార్దీస్ సంఘానికి మరి స్వతంత్ర లక్షణం ఎలా వచ్చిందంటే, పాపము ప్రభు దగ్గర కాదు, మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. కాబట్టి పాప పరిహార పత్రాలు ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు ఇచ్చి కొనేసుకోవాలి. కాబట్టి పాప పత్రాలు కొన్నాం కదా, డబ్బు ఇచ్చి మనకేమొచ్చిందంటే స్వతంత్రం అనేది వచ్చింది. మనం ఏదైనా చేయొచ్చు, డబ్బు పెట్టి దేన్నైనా కొనవచ్చు అనే లక్షణం అనేది వచ్చిన కాలంలో నిప్పు గనుల్లో పనిచేస్తున్న హాన్స్ లూథర్ నుంచి డాక్టర్ మార్టిన్ దేవుడు దిద్దుబాటు కొరకు ఒక ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రొటెస్టెంట్ అన్నారు, అంటే ప్రొటెక్ట్, భద్రత. వ్యతిరేకులు అనే పదము అక్కడ వాడబడినట్టు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు ఎలా ప్రత్యక్షమవుతున్నారంటే, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 నక్షత్రాలను పట్టుకున్నారు ప్రభు. నక్షత్రం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. నువ్వు పైన ఉండాలి, నువ్వు స్వతంత్రుడిగా ఉండాలి అంటే నువ్వు నా చేతిలో ఉండాలి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. 119వ కీర్తన చివరి వచనంలో, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నన్ను వెతికి పట్టుకొనము. కాబట్టి తప్పిపోయిన గొర్రె ఎవరు అంటే ఆదామే. త్రోవ విడిచారు. కానీ నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉంటే, నీవు ఈ పండు తిను దినమున నిత్యముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఈ ఆజ్ఞాపించినప్పుడు నిశ్శబ్ద కాలంలో అభం ఉంది, సంఘం ఉంది. మనం తప్పు చేస్తే దేవుడు మనతో మాట్లాడాడు. అలాగనే ఇక్కడ ఒక మాట చూద్దాం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ప్రభు 7 ఆత్మలతో వచ్చారమ్మా. 7 ఆత్మలు. స్వతంత్రమును మనకి ఇవ్వటానికి కూడా 7 ఆత్మల్ని దేవుడు ఇచ్చాడు. అలాగే ఇక్కడ చూస్తే, నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఈ పండు తినదినమున నిత్యముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. 11 మంది యూదయ జిల్లాకి సంబంధించిన వారు కాదు. ఒక్క యూదా ఇస్కరియోతే యూదా జిల్లాకి సంబంధించిన. 11 మంది గలిలయ ప్రాంతానికి, చాలా పేద గ్రామాలకి సంబంధించినటువంటి వారు. ఈ పేద గ్రామాల్లో వాళ్ళ కుల వృత్తి ఏంటంటే చేపలు పట్టుకుంటాం. అది వాళ్ళ కుల వృత్తి. విద్యలేని పామరులను ఎన్నుకొని దేవుడు వారికి ఇచ్చిన ఉన్నతమైన లక్షణము స్వతంత్ర లక్షణము. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిద్దరు చొప్పున దేవుడు పంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. 12 మంది 70 మంది అయ్యారు, 70 మంది 120 మంది అయ్యారు, 120 మంది 300 మంది అయ్యారు, 300 మంది 500 మంది అయ్యారు, 500 మంది 5000 మంది అయ్యారు. కాబట్టి ఓ చిన్న పిల్లవాడిని ఒక స్వతంత్ర లక్షణం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని వచ్చారు. ఒకరోజు భోజనం అది, కానీ 3 రోజులు వాడు పాపం ఏం తినలేదు. తన స్వతంత్ర లక్షణాన్ని ఆ చిన్న పిల్లవాడు వాడలేదు.
మాట్లాడగా వచ్చినాడు. ప్రభు చెప్పారు, మీ దగ్గర ఏదైనా ఉంటే తీసుకొని రండి. గబగబా ఇచ్చేస్తాడు. స్వతంత్రం ఇచ్చి తనదే కానీ దేవునికి ఇచ్చాడు. ప్రభు చెప్తున్నారు, గుప్పిలతో మనం దేవునికి ఇచ్చినప్పుడు ఆయన హస్తాలతో మనకి ఇచ్చేవారే. గుప్పిలతో ఇచ్చాడు, గంపలతో ఎత్తుకొని వెళ్ళే సమృద్ధిని ఎవరు ఇచ్చి వేశారు అంటే దేవుడు ఇచ్చి వేశారు. నీ చిన్న స్థితిలో కీర్తన 4లో మాట ఉంది, నా నీతికి ఆధారము దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగచేయువాడవు నీవే. ఇరుకు చిన్న స్థితి ఎలా ఇస్తాడో ఎలా పోషిస్తాడో ప్రభు మన జ్ఞానానికి అందదు. అందుకే నేను చేసే కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు అగోచరమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు చిన్న బిడ్డ ఇచ్చాడు అంటే ఒక స్వతంత్ర లక్ష్యం. ఏదైనా తోటలో మొదటి స్వతంత్రము అనేది మానవునికి దేవుడు ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము. జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివి. ఆత్మీయ స్థితిలో మన ఆత్మ మృతమైపోయి ఉందేమో, ఎలాంటి చలనము కదలిక అనేది లేదేమో. ఒక ఉదాహరణ చూద్దాం. ఎలిజబెత్ అమ్మ జకర్యా భార్య, లూకా సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. మరి అన్నిటిలో భర్తతో సమానముగా ఉండటం, సకల ఆజ్ఞలలో అనే మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సకల ఆజ్ఞల్లో కరెక్ట్గా ఉన్న ఈమెకు దేవుడు ఏం చేశాడు, సమయం వచ్చినప్పుడు ఒక కుమారుణ్ణి వీరికి ఇస్తూ దేవదూతను పంపారు. మరియమ్మ గారి దగ్గర కంటే ముందు ఆలయానికి రావటం అనేది క్రమం. దేవదూత మొట్టమొదట ప్రభు యొక్క జన్మ వార్త మరియమ్మ గారికి అందించక మునుపు ఆలయంలోనికి వచ్చి వేసినట్టు చూస్తూ ఉన్నాం. ఒకసారి పోనీ నేను చదవని మీరు చదవనమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 8-9 వచనాలు. తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. చాలు, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. తైలాభిషేక పండగ రోజు మనం ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టాలి అని, అలాగే మందసాన్ని లోపలికి తెచ్చుకోవాలని. మందసానికి ఉన్న పేరేంటి? సాక్ష్యపు మందసము, ఒక సాక్ష్యం. అలాగనే దీపవృక్షాన్ని లోపలికి తీసుకురావాలని. 4వ స్థానం ఏంటంటే ధూపవేదిక అనగా విజ్ఞాపన. ఈ ధూపవేదిక దగ్గర విజ్ఞాపన ప్రార్థనలకు జవాబుని ప్రవహిస్తారు. కీర్తన 20లో మనం చూస్తే 5-6 వచనాల్లో మరి జయోత్సాహముతో మనం ఉండాలి. నీ ప్రార్థనలన్నీ సఫలపరచును గాక అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నీ ప్రార్థన వినపడినది. 3 లక్షలు చేస్తాం. ఏ ప్రార్థనకి జవాబు ఏం అర్థం కావట్లేదు, అలా చూస్తూ ఉన్నాడు. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మత్స్యమైనను తాగక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయులు అనేకులకు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టులను అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును
మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషం. ఎవరింట్లో పిల్లలు పుడితే ఆడ సంతోషంగా ఊరు అందరికీ ఏముండదా? కుళ్ళు వచ్చేసింది, ఆడకి ఇచ్చాడు మాకు లేదు కదా. అతడు పుట్టినందున అనేకులు సంతోషం. కాబట్టి యోహానుకు కూడా స్వతంత్ర లక్షణాన్ని దేవుడిచ్చాడు. ఎన్ని సరసాలు వేశారు, స్వతంత్ర లక్షణంలో ఉన్న మర్మాన్ని చూడలేదు. కాబట్టి ఈయన కూడా ఒక సందర్భంలో రాబోవాడు నీవేనా, మేము వేరే వాళ్ళ కోసం ఎదురు చూడాలా అని స్వతంత్ర లక్షణాన్ని వాడవలసిన ఈయన అపశృతిని వాడాడు. అందుకే ప్రభు అన్నారు, స్త్రీలు కనిన వారిలో యోహాను అంత గొప్పవాడు లేడు, కానీ మిక్కిలి అల్పుడైన వాడు అంటే దొంగ యోహాను కంటే ఘనుడు అని చూస్తూ ఉన్నాం. స్వతంత్రం ఉంది కదా అని నాలుకని బైబిల్లో వర్ణించారు. భూచక్రం, మరి దీపావళి కాల్చుకుంటారు కదా, సర్వ ప్రపంచానికి ఈ భూచక్రము నాలుగు ఏం చేస్తుంది అంటే విప్పెడుతుంది అని తెలియజేస్తూ నీ నాలుక చాలా జాగ్రత్తగా. మోషేకి స్వతంత్ర లక్షణం ఇచ్చారు దేవుడు. 106వ కీర్తన 32వ వచనంలో మరి ఆయనకు వచ్చి కోపం వచ్చింది. ఆ కోపం ఎక్కడ వచ్చింది అంటే చాలా సాత్వికుడు. మరి మనం గమనించినట్లయితే ఈ వచ్చిన చదువుకు మునుపు సంఖ్యాకాండము 20:11 వచనంలో ద్రోహులాగా నీ కొరకు ఈ బండలో నుండి నీళ్లు రప్పింపవలెనా అన్నాడు. ద్రోహులారా అనేటప్పటికీ మరి మోషే కోపం వచ్చింది. ఆ మాట మళ్ళీ రాయటానికి పరిశుద్ధాత్ముడు అంతగా ఇష్టపడలేదు. 106వ కీర్తన 32వ వచనంలో మెరీబా జలముల యొక్క వారు ఆయన మీద తిరుగుబాటు చేయగా వారి మూలమున మోషేకు బాధ కలిగెను. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఆ పెదవులు అన్నది కూడా సరిపడలేదు బైబిల్లో కదా. తన పెదవులతో కాని మాట పలికెను. స్వతంత్ర లక్షణాన్ని ఇక్కడ కొంచెం ఆయన కోపంతో దుర్వినియోగం చేసినట్టుంది కనుక ఈ స్వతంత్ర లక్షణాన్ని వాడలేదు కనుక మరి అపశృతి వచ్చింది కనుక వాగ్దాన దేశానికి వెళ్ళటానికి వారసుడైన మోషే ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది. అలాగనే వాక్యంలో కనుక మనం చూసినట్లయితే కొన్ని చూద్దాం, మనకి ఎంత వాక్యం తెలిసినా చదువుకునేటప్పుడు కొన్ని మాటలు చాలా బాగుంటాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగు, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పలుకువాడు మహాసభకు లోనగు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగు. ఏమంటేనమ్మా ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ద్రోహులారా. కాబట్టి నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చెడ్డ మాటలు మనం ఎప్పుడు చెప్తుంటాం. సామెతలు 15లో చూస్తే మృదువైన మాట క్రోధమును చల్లార్చు. మృదువుగా చెప్పేది. అలాగనే ఎఫెసీ 4:29లో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రాని. మాటలందరి పాపములను మన్నించుమని వేడుకొను, ఆట పాటలందు మాటలాడుటయు నేరంబులగును, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకా
ఉంటుంది అని ప్రభు చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, మీరు కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలెను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి ఇలా మాట్లాడకూడదని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆదాముకి స్వతంత్ర లక్షణాన్ని దేవుడు ఇచ్చాడు. తింటే చచ్చిపోతావని చెప్పాడు. అవ్వమ్మకి ఆయన ఏం చెప్పలేదు. అసలు అవ్వకు రాలేదు కదా. తిరుదినమన నిత్యముల చచ్చడవని నరునికి ఆజ్ఞాపించు. తర్వాత 2వ అధ్యాయం చివరిలో మరి ఒక సర్జరీ జరిగింది. ఏదేదో తోట ఒక వైద్యశాలగా మారిపోయింది. అనంత జ్ఞాని అయిన తండ్రి ఒక వైద్యుడు. ఒక ఆపరేషన్ చేయాలి అంటే 3 కావాలి సహజంగా. ఇంకెక్కువ మంది ఉంటారు. సహజంగా 3 ఉంటారు. ఒకటి ఎనస్థీషియా, మత్తు మందించే వాళ్ళు ఉంటారు. రెండవదిగా జనరల్ సర్జన్, వీళ్ళ పల్స్ చూడాలి. మూడవదిగా ఏ అవయవ విషయంలో ఆపరేషన్ చేస్తున్నారో ఆ స్పెషలిస్ట్ ఉండాలి. ఇక్కడ ఎముకల సర్జన్ కావాలి. ఆదాములో నుండి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మాణం చేయాలి అంటే ఈ 3 in 1 ఎవరు అంటే దేవుడే. కాబట్టి తోట ఏమైపోయింది అంటే ఒక వైద్యశాలగా మారినట్టు చూస్తూ ఉన్నాం. షీలో హీ ఉంది. మరి SHE షీ, హీ అంటే పరమగీతం 2:16లో నేను అతని దానను అతడు నావాడు అనే మాట చూస్తూ. కాబట్టి అక్కడ మొట్టమొదటి వాక్యము వాక్కుగా ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాడు. తండ్రిగా పలికాడు, కుమారుడుగా ప్రకాశించాడు, పరిశుద్ధాత్ముడుగా ప్రార్థించినట్టు చూస్తాం. 1వ అధ్యాయంలో వెలుగు వచ్చింది. ఆపరేషన్ చేసేటప్పుడు ఎవరు చీకట్లో చేస్తారమ్మా? వెలుగులో చేయాలి. వెలిగించిన తర్వాత ఆదాములో నుండి అవ్వమ్మని సపరేట్ చేయాలి. నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము నరులోంచి తీయబడింది కనుక నారి అని ఆయనే పేరు పెట్టేసుకున్నాడు. 2వ దినమున పై జలములు క్రింది జలములు వేరు పరచునుగా కని పలుకగా ఆ ప్రకారం ఆయన వేరు సపరేషన్ అనేది 2వ దినాన వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనం చూస్తే విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో విచ్చోడిగా ఉండవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇదివరకు నేను చెప్పి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక చెరువులో 2 చేపలు ఉన్నాయి. ఒక చేప విశ్వాసి, మరొక చేప అవిశ్వాసి. విశ్వాసి చేపతో అవిశ్వాస చేప అంటుందండి. ఇప్పుడు దేవుడు అంటారు కదా, చెరువులో నీళ్ళన్నీ నిండిపోతారు. వర్షాలు ఒక చుక్క పట్టలేదు. ఎక్కడున్నాడు దేవుడు అంటే మన ఇద్దరం ప్రార్థన చేద్దాం. ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు. మన ఇద్దరం చేద్దాం. అలాగనే 2 చిన్న చేపలను దేవుడు వాడాడు కదా, అలాగే మన చిన్న జీవితాలని దేవుడు వాడుకుంటాడు అని చెప్పి మరి విశ్వాస చేప అలాగే చేస్తుంటే అవిశ్వాస చేప ఏదో చేయాలి కదా అన్నట్టు చేసింది. అతను ఒక పాస్టర్ గారు మరి ఈ చెరువు గట్టు మీద వెళ్తున్నారు. అప్పుడు అవిశ్వాస చేప కడుపుస్తున్నారు. అది పాత్ర గారు వెళ్తున్నారు. మన ప్రార్థన జవాబు వచ్చింది. ఆమె చెప్పు అని చెప్పి మరి ఎగిరేగా చూస్తుంది. ప్రార్థన పూర్తి కావని నువ్వు ఎందుకు ఎగురుతున్నావు అని విశ్వాస చేప అవిశ్వాస చేప జరిగింది. అప్పుడు ఎగురుతున్న ఎగురుడు చూసి పాస్టర్ గారు చూసి ఈ 2 చేపలు ఈరోజు కోరలేదు బాగుంటాయి అని చెప్పి గబగబా ఆ 2 చేపలు పట్టుకొని ఎదురు గడ్డి బాగుంటే గడ్డి తీసుకొని గడ్డిలో చుట్టూ పుట్లో పెట్టుకుంటే అవిశ్వాస చేపలను చూసి ప్రార్థన చేస్తే నీళ్ళు వస్తాయి అనుకుంటే ఏనేది గడ్డిలో చుట్టి పుట్లో పెట్టాడు. ఏమి అధైర్యపడకు,
ఒక యాజకుని ఇంటికి వెళ్తున్నాం అంటే ఆలయానికి వెళ్తాం. ఆలయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి పంపిస్తారు. యెరూషలేము గుమ్మాల్లో ఒక గుమ్మానికి మన పేరే ఉంది, మత్స్యపు గుమ్మము. నెహెమ్యా 3:3లో మత్స్యపు గుమ్మము. కాబట్టి ప్రభు శిష్యులందరూ మనం వాడుకున్న వాళ్ళు అలాంటివి మనం వాడుకోరేంటి అని ఈ చాప చెప్పింది. ఇంటికి వెళ్ళగానే అయ్యగారు పిలిచారండి అమ్మగారు, ఇదిగో ఈరోజు కూరకి దేవుడు మంచి 2 చేపలు ఇచ్చాడు, సిద్ధం చేయి. మరి నేను ఆరాధన నుండి వచ్చేటప్పటికి ఈ 2 సిద్ధం చేసి ఉంచు, ఈరోజు మనకు సరిపోద్దని చెప్పింది. అప్పుడు విశ్వాస చేప వైపు చూస్తున్నాడు. ఆయన ఏం కూర అనమంటున్నాడు, నువ్వేమో ఏదో ప్రార్థన చేస్తానన్నావు, అంతము వరకు నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు అమ్మగారు ఇంత బూడిద కచ్చి వేసుకొచ్చి, పల్లెటూళ్ళు అంతే కదా, గబగబా బూడిదలు పొగిస్తూ ఉంటే అవిశ్వాస చేప అందట ఇంకనైనా దేవుని బదులు అంటే యోగు భార్య కూడా ఎట్లా అయ్యింది, బూడిదలో కూర్చొని ఆయన విశ్వాసాన్ని వదలలేదు. బూడిద అనేది దీనత్వానికి గుర్తు. కాబట్టి బూడిదలో కూర్చున్న మనకి పూదండ అనే స్వతంత్రాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి దండలు మనకి వేయబడతాయి. బూడిద అంటే పశ్చాత్తాపడాలి. మనం పక్కన ఉన్న చేపల్ని, కింద ఉన్న చేపల్ని తోకలతో నెట్టేసాం కదా, పక్కన ఉన్న మొప్పులతో నెట్టేసాం కదా, టపాకా ఇలాంటి డాంబిక మాటలు మాట్లాడాం కదా. అందుకే మన పశ్చాత్తాపము అవసరము అని చెప్పి మరి బూడిద అక్కడ వేసినట్టు చూస్తూ తర్వాత కత్తిపేట తీసుకొచ్చిందంట అమ్మగారు. ఈ అవిశ్వాస చేపకు ఇంకా అవిశ్వాసం ఎక్కువైపోతుంది, విశ్వాస చేపకు విశ్వాసం పెరిగిపోతుంది. కత్తిపీట అంటే వాక్యం. ఆయన వాక్యము వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం. వాక్యం ఎలాంటిదో తెలిసి ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది మనకి. మరి హెబ్రీ 4:12లో మాట ఉంది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది, వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునుగా ఉండి కీడాత్మలను మొలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనని తలంపులను ఛేదించుచున్నది. కాబట్టి కత్తిపేట నుంచి భయపడితే ఎట్టమ్మా అని అవిశ్వాస చేపకి విశ్వాస చేప చెప్తూ ఉంది. పొలుసు తీసేశారు, మనలో ఉన్న అవిధేయతను తీసివేశారు. తల దగ్గర కోయబడుతూ ఉంది. ఆయన తలలో గాయం వచ్చింది కదా, మన తలంపులు దేవుని విరుద్ధం ఉన్నాయి కనుక కొంచెం గాడు పెట్టారు. అది ఇంకా నీ దాకా రాలేదు కదా నాకే అని. మరి అమ్మగారు సిద్ధం చేస్తూ ఉంటే తల కోయబడినప్పుడు ఈ విశ్వాస చేప ఒక చిన్ని ప్రార్థన చేసిందట, ప్రభు కొంచెం గడువు, ఈ చేపని నేను రక్షించుకోవటానికి ఒక స్వతంత్ర లక్షణాన్ని నాకు దయచేయి. ఆ ప్రార్థన దేవుడు అన్నాడు. వెంటనే స్వతంత్రం వచ్చేసింది. ఆకాశం నుండి వడగళ్ళ వాన కురుస్తూ ఈ కోసే అమ్మగారు, అయ్యో నేను మిరపకాయలు ఎండి పెట్టాను, ఒడియాలు మనసు మీద ఓ తెల్లటి బట్టేసి ఆరబెట్టాను, అవి ఏమైపోతుంది అని వీటిని వదిలేసింది. ఇదే స్వతంత్రం. గబగబా విశ్వాస చేప అన్నట్టు చూడు, మనం కొయ్యకుండానే చిన్న గాయమైతేనే దేవుడు చల్లార్చడానికి మనకు ఐస్ గడ్డలు లాంటి వడగడ్డలు పంపించారు. ఈ వడగడ్డలు మనల్ని ఎట్టేస్తుంది అని ఈ వడగళ్ళ తాకిడికి గబగబా పరిగెత్తి ఈడ్చుకుంటా చిన్ని కాలువలోకి వెళ్ళి, కాలువలో నుంచి నదుల్లోకి వెళ్ళి, నదుల్లో నుంచి సముద్రంలోకి వెళ్ళి అప్పుడు పాడబడుకుంటూ ఉన్నాయట. ఈ విశ్వాస చేప పాడబడుతుంది. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. పాట పూర్తయ్యేటప్పుడు గలిలయ సముద్రంలోకి ఇప్పుడు దాకా మునికాలంలో నుంచి వచ్చాం. ప్రపంచంలో ఏ సముద్రం నీరైనా ఉప్పుగా ఉంటుంది, గలిలయ సముద్రపు నీరు తీయగా ఉంటుంది. తీయటి నీరు కలిగిన ఆయన దేశంలోనికి
అల్పులమైన మనల్ని తీసుకొచ్చి ఇంత పెద్ద మరి గలిలయ సరస్సులో స్వతంత్ర లక్షణం అనేది ఇచ్చేశారు అని వాటి వంశము వృద్ధి చెందుతూ ఉందట. అప్పుడు అమ్మమ్మ చాప చెప్పిందట, చూడు మన దగ్గరికి వచ్చి సెలెక్ట్ చేయబడతారు ఆయన శిష్యులు అని. యేసయ్యకి 12 మంది శిష్యులు, 11 మంది ఏ ప్రాంతం వారమ్మా? గలిలయ ప్రాంతము. ఒకసారి పన్ను కట్టాల్సి వచ్చింది. పన్ను కట్టకపోతే శ్రమ. ప్రభు చెప్తూ ఉన్నారు, ఈ పేతురు గారికి చప్పా చేయకుండా మరి ఏం చేస్తాడంటే మాట ఇస్తాడు. మాట ఇచ్చినప్పుడు నెరవేర్చేటట్టు ఉండాలి. మనం కూడా ఒక శ్రమ రాగానే ప్రభా ఈ కష్టం తీసేనైనా సాక్షి చెప్పి కాల్ చేసుకుంటాం కదా. అలాగనే పేతురు గారు కూడా అనుకున్నారట, ఇక్కడ స్వతంత్ర లక్షణాన్ని చూద్దాం. యేసయ్యకు ఉన్న శిష్యుల్లో 12 మందిలో పెద్ద ఆయన ఎవరంటే పేతురు గారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడగగా, చెల్లించునని. అతని ఇంటిలోనికి వచ్చి మాట్లాడకమునిపి యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకములు పన్నులు ఎవరి యొక్క వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని క్వశ్చన్ అని అడిగాడు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, కాబట్టి అన్యుల దగ్గర వసూలు చేస్తారు. నువ్వు కుమారుడుగా అన్యుడుగా, నువ్వు నా కొడుకు కదా, అన్యుల యొద్దడు మరి నువ్వేది మాట ఇచ్చొచ్చు అంటే కొన్నిసార్లు అందరు చెప్పారు నేను చెప్పబోతే బాగుండదు అన్నట్టు ఉందో అన్నమాట. ఇక్కడ సాగు ఇంట్లోకి వచ్చి ఆయన చేసిన ప్రమాణం మర్చిపోయాడు. కానీ ఇంటిలోనికి రాగానే నీకు తలపు పుట్టడం రేపి నీ ఆలోచన ఎరిగి ఉన్నాను అన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కుమారులు స్వతంత్రులే. నువ్వు దాసత్వంలో ఉండటానికి, నిన్ను కుమారుడిగా చేయటానికి తండ్రి తన స్వరక్తమిచ్చి నిన్ను విడిపించాడు. అందుకే ఎఫెసీ 2లో మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన రక్తముతో బ్రతికించెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది, దేవునికి వారసులుగా చేస్తూ ఉంది. అలాగని ఇక్కడ మనం చూస్తే పన్ను ఎవరు కట్టాలి, ఎవరు కట్టకూడదు. కాబట్టి దేవుని బిడ్డలు స్వతంత్రుడు. సర్వ స్వతంత్రాన్ని నేను మీకు దయచేస్తున్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాను. అయినను చక్కని మాట్లాడుతున్నారు. మరి బైబిల్ అందరూ చూడాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అన్యుల యొద్దన అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. నీవు దేవుని అంగీకరించి ఎవరు ఆయన నామములో ఉంటారు వారందరూ కుమారులు కుమార్తెలు అయ్యే అధికారాన్ని దేవుడిస్తున్నాడు. రోమా 8:14లో చెప్తాడు, తను అంగీకరించు వారందరూ కుమారులు కుమార్తెలుగా ఉంటారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నాము, ఆయన శరీరక్తాలను తీసుకుంటున్నాము, మనము పరలోకములోకి వెళ్ళటానికి ఒక స్వతంత్ర లక్షణము అనేది దేవుడు మనకి ఇచ్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు ఇక్కడ అంటున్నారు, అలాగైతే కుమారులు స్వతంత్రులు అయినను మనం వారికి అభ్యంతరము కలగ చేయకుండానట్లు నీవు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిలా ఒక షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు సముద్రానికి వెళ్ళు. సముద్రానికి వెళ్ళమన్నప్పుడు చేప ప్రభు యొక్క ఆలోచన పసిగట్టి, ఓహో ఈరోజు తరిస్తాను. కాబట్టి షెకెళ్ళు డబ్బులు తీసుకెళ్ళి పేతురు గారికి నేను ఇవ్వాలి. కొన్నిసార్లు మనోళ్ళు సముద్రాల మీద నదుల మీద ప్రయాణం చేసేటప్పుడు నేను ఎప్పుడు ట్రైన్లో చూస్తాను, కృష్ణా నది మీద
బండి అవుతుంది అనుకోండి, గబగబా లేచి నిలబడి డబ్బులు వేసి దండం పెట్టుకుంటాను. గోదావరి మీద ట్రైన్ వెళ్తుంది అనుకోండి, గబగబా డబ్బులు ఏం చేస్తారు, గోదావరిలో విసిరేసి ఏం చేస్తారు? మీరు చూడలేదేమో, నేను చాలాసార్లు చూసి, నేనేం లేదు అనుకోండి, దండం పెట్టుకుంటాను. ఇప్పుడు చేపని అమ్ముకోగలిగిన పేతురుతో నీ స్టేటస్ ఎంత పెరిగిపోయిందో తెలుసా అని చేపతో చెప్తున్నాడు. ఆ పేతురు గారు నా శిష్యులు అవ్వాలి అంటే నిన్ను చూసి నేర్చుకోవాలి. ఆయన చేపలు పడుతున్న ఆయన మనుషులు పట్టాలి అంటే చేప ఎంత నమ్మకంగా పనిచేసిందో పేతురు తెలియాలి అంటే నువ్వు షెకేల్ ఇచ్చిన పోవాలి. మనము రూపాయలు అని మనం చెప్పుకుంటాం, అమెరికా వాళ్ళు డాలర్స్ అంటారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానాన్ని పెన్నీలని రకరకాలు వాడతారు. అరబ్ కంట్రీస్లో అయితే దీనారమ్స్ అని మాట్లాడతారు. ఇస్రాయేల్ దేశంలో ఈరోజు కూడా వాళ్ళు ఏమంటారంటే షెకెల్స్ అంటారు. ఈ షెకెల్ ఇస్రాయేల్ డబ్బు. కానీ చేప ఏం చేస్తుంది? మనం కూడా మీలో చాలా మంది గలలే సముద్రంలో పీటర్ ఫిష్ అని మనకి ఇస్తారు. ఎవరో ఒకరికి ఆ చేప నోట్లో షెకెల్ దొరుకుతుంది అన్నమాట. అంటే కూర్చున్న గ్రూపులో ఒకరికి మట్టి తప్పకుండా షెకెల్ అనేది వస్తుంది. మరి ఎందుకు చేపలు తింటారు అంటే పొట్ట మీద పేదగా ఇట్లా పడుకున్నప్పుడు ఒక పక్క పొట్టన వేలు ఫింగర్స్ ఉంటాయి, మరొక పక్క 4 వేళ్ళు ఉంటాయి. అందుకే కాల్చి చేపలు ఇస్తారు. మనకి అక్కడ చిన్న చిన్న కత్తులు పెడతారు, ఇట్లా ఇట్లా గీరుకున్నప్పుడు ఆ పొట్టన వేలు గుర్తుల్ని చాలా మంది ఫోటోస్ కూడా తీసుకుంటారు. అందుకు దాన్ని పీటర్ ఫిష్ అంటారు. పేతురు గారు పట్టుకున్న చేప. కాబట్టి మనం స్వతంత్రులమే, కన్ను మాటిచ్చావు కనుక ఇచ్చేరా. దేవుడు ఇక్కడ డబ్బుతో మరి పని జరుగుతుంది. ప్రభు చెప్తున్నారు 1 కొరింథీ 6:20 మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచండి. నేను నా ఇష్టం అంటానికి వీలేదు. మీరు మీ సొత్తు కాదు, అమూల్యమైన నా రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు నా సొత్తు అని ప్రభు తెలియచేస్తున్నారు. సాతాను దాసత్వంలో ఉన్న మిమ్ములను నేను విడిపించడానికి వచ్చాను. మీకు వస్త్రధారణ నేను ఇస్తున్నాను. ఆదాము ఆజ్ఞను మీరాడు, అపరాధంలో పడిపోయాడు, వస్త్రాలు మహిమ వస్త్రాలను కోల్పోయాడు. ప్రభువు ఆయనే లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా బలి అక్కడ మరుగు చేయబడింది. చర్మపు చొక్కాలు చేయించి తొలగించారు. చర్మపు చొక్కాలు. అలాగనే యోహాను ఇతడు పుట్టినందున లేకపోతే అతడు పుట్టినందున అనేకులు సంతోషించురు. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఏలియా ఆత్మ అన్నప్పుడు మరి ఇతను నమ్మలేదు కనుక మోగడైపోయాడు. తర్వాత పలక మీద యోహాను అని పేరు రాసేటప్పటికి ఆయనకి నోరు అనేది వచ్చి వేసినట్టు చూస్తూ ఉన్నాం. ఈయన మరి బిడ్డకి ఏమని పిలుస్తున్నాడో మరి ఒక్కొక్కళ్ళు చెప్తాం. నా పిల్లలు భలే మంచి పిల్లలు. ఏశావు యాకోబు కలుసుకున్నప్పుడు ఏశావు అడుగుతున్నాడు యాకోబుని, ఎవరి వీళ్ళంతా అంటే పెద్దానని కాళ్ళు దొక్కేస్తున్నారు అలా. అప్పటికి బెన్యామీను ఒక్కడే పుట్టలేదు, 11 మంది సిరియా బోర్డర్లోనే పుట్టారు. అందుకే 11 మందిలో ఎవరు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ఏలటానికి అప్పుడు లేదు. స్వతంత్ర లక్షణం రావాలంటే ఆ దేశంలో పుట్టున్నాడు. బెన్యామీను ఒక్కడే మరి ఆ దేశంలో రాగానే నేను నొప్పులు పడుతూ రాహేలు అమ్మ మనీ కొడుకే నీకంటే యోసేపు ఎక్కడ పుట్టాడు? సిరియా బోర్డర్లో పుట్టాడు. వాగ్దాన దేశంలో పుట్టలేదు కనుక ఈజిప్ట్కి మొదటి గవర్నర్గా ఆయన అయ్యాడు. ఈ యొక్క బెత్లెహేము ఎఫ్రాతా మార్గానికి రాగానే ఒక స్వతంత్ర లక్షణము ఇతనికి వచ్చి వేసింది. బేనోని అని గుడికి ఆమె చనిపోయింది. వాళ్ళ నాన్న బెన్యామీను అని పేరు పెట్టారు. మరి వాగ్దాన భూమిలో ఇతను పుట్టినందుకు ఈ వాగ్దాన యొక్క స్వతంత్ర లక్షణము బెన్యామీనుకి ఏ రీతిగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము
ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే వాగ్దాన దేశంలో అల్పమైన బెత్లెహేమునందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ నిజ చరిత్రను. అల్పులందు సైతం అల్పమైన యోనులలో స్వల్పరక్ష స్థాపకుడై వచ్చే. స్వల్పరక్ష స్థాపకుడై వచ్చే. రాహేలు ఎప్పుడు ప్రార్థన చేసేదట, అయ్యా నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు రాజులు అవ్వాలి. తల్లి బిడ్డల విషయంలో ఏదైతే ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన నెరవేరుతుంది. మా అమ్మ చనిపోయేటప్పుడు నాకు ఒక దీవెన ఇచ్చింది. జూలై 15న మా అమ్మ 1 గంటకి చనిపోక మునిపే నెల ముందు ప్రభువు నాకు బయలుపరిచాడు. నేను వెంటనే మరి మా పాస్టర్ గారు భూషణమయ్య గారు విజయవాడ మా అమ్మకి సంస్కారం ఇప్పించి, మరి ఎందుకంటే అమ్మ చనిపోతుంది కనుక మరి అమ్మకి సంస్కారం పెట్టించాలి. అప్పుడు నేను 10th క్లాస్ చదువుకోడు. అలాగే ప్రభువులో మనం ఉన్నప్పుడు అప్పుడు మా అమ్మ చెప్పారు, అమ్మ నీకు 4 పిల్లలు ఇస్తాను, 2 కొడుకులు 2 కూతురు, ఒకరికి ఒకరు తోడు ఉంటారు. ఒక అక్కకు చెల్లి తోడు, ఒక అన్నకు తమ్ముడు తోడు. 4 పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు చెదిరిపోరు, 4 ఇస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు అని చొక్కని దీవెన ఇచ్చివేశారు. అలాగనే మనం ఇక్కడ గమనించినట్లయితే బెన్యామీను ఎక్కడ పుట్టారు? మరి ఇశ్రాయేలు గోత్రంలో ఎఫ్రాతాలో మరి ఇతడు జన్మించాడు కనుక ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరమ్మా? దావీదు కంటే ముందు సౌలు. ఈ సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. కానీ సౌలు తర్వాత దావీదు లేదా సొలొమోను వీళ్ళందరూ తర్వాత వచ్చారు. తల్లి రాహేలు చేసిన ప్రార్థన ప్రభు చెప్తున్నారు, ఏ తల్లి బిడ్డల కొరకు రేయి మొదటి జామున ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థనకి నెరవేర్పు అనేది ఉంటుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. బోర్డర్లో పుట్టాడు కనుక, వాగ్దాన దేశంలో పుట్టాడు కనుక ఎంత స్వతంత్రము వచ్చిందో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం. బెన్యామీను గురించి ఇట్లను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఇదివరకు కాలంలో తాతలు మనవాళ్ళు ఇటొక్క కాలేసి అటొక్క కాలేసి మరి ఎత్తించులో దిగుతూ ఉండేవాడు. బెన్యామీను ఎక్కడ ఉన్నాడమ్మా? భుజముల మధ్య. బైబిల్లో మనం చూస్తే యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజం మీద రాజ్యభారం ఉండెను. మరి ప్రభు భుజం మీద ఏముంది? రాజ్యభారం. అలాగనే ప్రభు సిలువలో ఉన్నప్పుడు సిలువలో భుజానికి దగ్గరికి 2 దొంగలు ఉన్నారు, ఇటు ఒక దొంగ ఉన్నాడు, అటు ఒక దొంగ ఉన్నాడు. కానీ 2 దొంగలు ఉన్నప్పుడు ఒక దొంగ ప్రభు మాటల్ని జాగ్రత్తగా విన్నాడు. ప్రభు ప్రక్కన ఉండడం వల్ల దొరైపోయాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే ఈ దొంగకి ఏ లక్షణం వచ్చేసింది? స్వతంత్ర లక్షణం అనేది వచ్చి వేసింది. ప్రభువుతో పరదేశంలో ప్రవేశం చేశాను కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ప్రభు ఒక స్వతంత్ర లక్షణాన్ని, అక్కడ బాప్తిస్మం లేదు అంటే ఆ మూమెంట్ అలాంటిది. దేవుని భుజము దగ్గర ఉన్నాడు కనుక ఇతనికి స్థాయి అనేది ఇవ్వబడింది. అందుకే బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఒకటి తల్లి చేసిన ప్రార్థన. ఆయన యొక్క అతను సురక్షితముగా నివసించును. ఈ లోకంలో ఎక్కడున్నా ప్రభు దగ్గర ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతను నివసించును. భుజముల మధ్య అనగా ఆయన రాజ్యానికి చాలా సమీపంలో మరి ఈ యొక్క బెన్యామీను గోత్రం ఉన్నట్టు చూస్తున్నాం. బెన్యామీనులో నుండి అపోస్తుడైన పౌలు మనకు కనపడుతున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంతో మరి గొడవకి వస్తున్నాడు. దేవుని బిడ్డలందరినీ హింసించడానికి
అక్కడ దమస్క్ గేట్ దగ్గర దేవుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? కాబట్టి బానిసత్వం అనేది అక్కడ ఉంది. వెంటనే ప్రభు పిలుపు విన్నప్పుడు ఒక స్వతంత్ర స్థితి అనేది అతనికి ఇవ్వబడింది. అననీయ భయపడుతూ ఉంటే నువ్వు అననీయ దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. అననీయాకి మరి సౌలు గురించి దేవుడు చెప్పాడు, సౌలుకి అననీయాల గురించి చెప్పాడు. మరి అక్కడ స్వతంత్ర లక్షణం ఏ వ్యక్తికి భయపడి తలుపులన్నీ వేసుకున్నారో అక్కడికి భయపెట్టే వ్యక్తిని పంపి ప్రార్థన చేయించి ఇతడు నా కొరకు అనేక శ్రమలు భరించుటకు యోగ్యుడు. కాబట్టి ఆదాము స్వతంత్ర లక్షణాన్ని కోల్పోయాడు. వెంటనే తన నోట ఉచ్చరించకూడని మాటల్ని ఆదాము ఉచ్చరించాడు. నీవు నాకు సాటి అయిన సహాయముగా ఈ స్త్రీని ఇస్తే ఆ పండించింది నేను తిన్నా. నేరము స్త్రీ మీదకి నెట్టాడు, దేవుని మీదకి నెట్టాడు. అందుకే ప్రవచనం ఇర్మియా రాస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనాల్లో నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజల ఓటైన నన్ను విసర్జించి ఉన్నారు. వారి కొరకు నీళ్లు నిలవని తొట్లము, అంటే సొంత ప్రయత్నం. ఆ 2 నేరాలను బట్టి ప్రభువు మరి 2 జిల్లాలు వెళ్ళాల్సి వచ్చింది. అన్యాయపు తీర్పు పొందాను. గలిలయ జిల్లాకి వెళ్ళాడు. గలిలయ జిల్లాకి న్యాయవాది ఎవరు అంటే మరి హేరోదుగా చూస్తున్నాం. యూదయ జిల్లాకి న్యాయవాది గవర్నర్ ఎవరంటే పిలాతుగా చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో ఆ జిల్లా నుండి ఈ జిల్లాకి అర్ధరాత్రి ప్రభు మరి నేరవలేని వ్యక్తిని బంధించి తిప్పుతూ ఉన్నారు. కానీ ప్రభు వెళ్ళటం ద్వారా స్వాతంత్రం వచ్చింది, సమాధానం అనేది వచ్చింది. కనుక ఈ పిలాతు అన్నాడు, నాకు నేరం కనపడలేదు, హేరోదు కూడా కనపడలేదు, వీరిద్దరు అంతకుముందు శత్రువులయ్యింది. కానీ లూకా 23:12 ప్రభు వెళ్ళి వచ్చటం ద్వారా ఏమైపోయారంటే మిత్రులు. అలాగే జర్మనీ దేశంలో యుద్ధం జరుగుతూ ఉందట. యుద్ధం జరిగేటప్పుడు మధ్యలో క్రిస్మస్ వచ్చింది. వాళ్ళకి ఏడాది తూర్పు జర్మనీకి పశ్చిమ జర్మనీకి భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధం జరిగేటప్పుడు కేక్ కట్ చేయాలి. ఏళ్ల దగ్గర కేక్ అంకి ఈ యొక్క తుపాకులే ఉన్నాయి, కానీ క్రిస్మస్ తాత వేసుకొని మరి చాలా గిఫ్ట్లు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట. జింగిల్ సపోర్ట్ వెళ్ళాడు. ఎవరు? క్రిస్మస్ తాత. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని గిఫ్ట్ ఇవ్వగానే అది వస్తారు కేక్ని. ఆ కేక్ కట్ చేయడానికి వాళ్ళు చాప్ ఇచ్చారట. ఆ కట్ చేసి ఆ కేక్ వాళ్ళకి ఇచ్చేటప్పటికి వారికి వీరికి మధ్య ఉన్న పోరాటము ఒక సంధిగా చేయబడింది. కాబట్టి పగ ఏమైపోయింది? చల్లారిపోయింది. ప్రభు జన్మించినప్పుడు దూత అంటుంది, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమును కలుగునుగాక. అలాగే ఆదాము మరి మనం చూస్తే దోషంలో పడినప్పుడు సృష్టి మారిపోయింది. స్వతంత్ర లక్షణము దెబ్బతింది. ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు వచ్చి వేసినట్టు చూస్తూ ఉన్నాం. సిలువ పైన చూడుమనేమి శ్రీ ప్రభు యేసు స్వామి, తలను ముంగ కిరీటం వదేమి, తరచి చూడు కల్వరి గిరి చేరు అనాస. సృష్టి మారిపోయింది. అలాగే మనం చూస్తే మరి అబ్రహాము దగ్గరికి ప్రభు వచ్చి ఆదికాండం 15లో దేవుని వాక్యం ఆయన బహుమానం అంటుంటే, నువ్వు నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను, వాక్యం నాకు కావాలా ఏంటి సంతానం లేకుండా అని వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వకుండా సంతానానికి ఇచ్చాడు. సరే, ఒక నిబంధన చేసుకుందాం. ఈ నిబంధన జరిగేటప్పుడు నువ్వు నిద్రపోకూడదు.
చాలా మెలకువగా ఉండాలి. కాబట్టి నిబంధన సమయంలో పితామహుడు ఎప్పుడైతే నిద్రపోయాడో వెంటనే ఐగుప్తి దాసత్వం అనేది వచ్చింది. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనంలో మరి 8వ వచనం, ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనేది నాకు ఎప్పుడు తెలియనన్నాడు. సంపూర్ణ స్వతంత్రం రావాలి అంటే ఏం చేయాలి? 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేను, ఒక తెల్ల గుళ్ళను, ఒక పావులపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాడు. ఏ ఖండానికి ఆ ఖండాలని ఖండించమన్నాడు. పక్షులను ఖండించాలంటే సగం పని చేశాడు, సగం పని చేయలేదు. గద్దలు కైవేపురం మీద వాడుకోవడం. గద్ద వచ్చేటప్పుడు ఆయన నిద్ర వచ్చింది. 12వ వచనం, ప్రొద్దుగా పోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టేది. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. కాబట్టి దాసత్వంలోకి, ఐగుప్తు దాసత్వంలోకి 430 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయారంటే అబ్రహాము నిబంధన జరిగేటప్పుడు నిద్రపోయాడు. కానీ నిద్ర అనేది మనం చూసినట్లయితే మంచిది కాదు. అందుకే 1 కొరింథీ 16:13-14 ప్రభు అన్నారు, మెళకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, బలవంతులై ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, మీరు చేయునదంతయు ప్రేమతో మెళకువగా ఉండండి. దేశాన్ని కాపాడే వాళ్ళు మెళకువగా ఉండాలా, లేకపోతే సైనికులు నిద్రపోవాలా? విశ్వాసంతో నిలకడగా ఉండండి. మరి మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు చెట్టుకు ఒకళ్ళు కనపడతా ఉండేవాళ్ళు అనమాట, సోల్జర్స్. మరి చెట్ల లాంటి డ్రెస్సుల్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు. మన రేచల్ కూడా అక్కడ 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నారు. నేను అనుకున్న నా చలికి ఎట్లా ఉండేవాడు. రోజు భయమే. దేశం అందంగా ఉంది కానీ ప్రాణభయం ఎక్కువ. అలాగే వాళ్ళ లైఫ్ టైం కూడా చాలా తక్కువ. అలాగనే మెళకువ అనేది చాలా అవసరం. ఎక్కడ చూసినా సోల్జర్స్ని వాళ్ళు ఎప్పుడు మంటలు వేసుకుంటా ఉండేవాడు అనమాట. ఒక టెంట్లో ఉండేవాడు, మన ప్రత్యక్ష గుడారం ఉన్నాడు. కాబట్టి దేశాన్ని సంరక్షిస్తూ అలాగనే మనం చూస్తే మరి అశ్షూరు చెరలోనికి వెళ్ళిన, ఐగుప్తు చెరలోనికి వెళ్ళిన, బబులోను చెరలోనికి వెళ్ళిన అవిధేయత సమయం వచ్చినప్పుడు దేవుడు విడిపించాడు. అలాగనే మనం చూస్తే 75 సంవత్సరం వచ్చిందని ప్రతి ఇంటిలో జాతీయ జెండా పెట్టాలి అని చెప్పి మరి మన ప్రధానమంత్రి గారు చెప్పారు. చాలా మంచి విషయం. జెండా అనేది విజయానికి గుర్తు. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో మోషే చేతులు ఎత్తినప్పుడు జయం కలిగింది. యెహోవా నిస్సి ఒక ధ్వజము నిలుపుట అనేది చాలా ప్రత్యేకమైనది. మన జెండాలోనే మనం చూసుకుంటే ఆరెంజ్ అనేది లేదా ఎరుపైన ఆరెంజ్ అయినా ఆయన రక్తాన్ని సూచన, దీనత్వాన్ని సూచన, ఆకుపచ్చ ఎదుగుదలకు సూచన. యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆలయంలో పచ్చగా వర్తిలేదు తెలుపు పరిశుద్ధతకు సూచన. అలాగే అశోకుడి ధర్మచక్రం 24 గడులు ఉంటాయి. 4 పెద్దలే దేవుడు మనకి ఇచ్చాడు. కలిగేది ఆయన లేకుండా కలగలేదు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. 75వ సంవత్సరంలో మనం చూసినట్లయితే ఘనమైన స్వాతంత్ర దినోత్సవం అని మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూస్తున్నాం. తన తండ్రి అయిన దావీదు సింహాసనం అతనికి ఇచ్చును, అతని రాజ్యము యుగయుగములు ఉండుననే మాట మరియమ్మ గారికి ఎదురు ఉన్న మరియమ్మ గారికి దూతొచ్చి చెప్పింది. ఆ దావీదు సింహాసనం బ్రిటిష్. అందుకే సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అందరినీ ఏలుబడి చేసిన ప్రార్థనలో ఇప్పుడే కూడా తగ్గలేదు. క్వీన్ ఎలిజబెత్ కానీ విక్టోరియా మహారాణి కానీ 6 గంటల ప్రార్థనలో ఉండేవారు. మనం 1 గంట లేకపోతున్నాం. ఒక విజయం రావాలి అంటే ఈ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచున్నాడు. జకరియా కొడుకు పుట్టినప్పుడు ఆయన అంటాడు, లూకా సువార్త 1:76, ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదు. అలాగే
కింద మనం చదువుకున్నాం, స్వతంత్రం వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది అని ప్రభు తెలియచేస్తూ, మనం తప్పు చేయకుండా స్వతంత్రులుగా ఉంటే సర్వసత్యము అంటే ఏంటో మనకు అర్థమవుతుంది అని ప్రభు చక్కగా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. మీరు స్వతంత్రులు అని చెప్తూ చివరిగా మనం చూస్తే స్వతంత్ర లక్షణం నీకు ఉంది కనుక నీవు చేయవలసిన పని ఏంటో పత్రిక పాఠంలో మనం చదువుకున్నాం చక్కగా. మరి తిమోతికి రాసిన మొదటి పత్రికలో కనుక మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో ప్రభువు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. నీకు స్వతంత్రం ఉంది కనుక మరియు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, అందరి కోసం ప్రార్థన చేయి. రాజుల కొరకు, మనకు అధ్యక్షులు ఉన్నారు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాం. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యములకు వచ్చే అనుభవ జ్ఞానం గలవారి ఉండవలని హెచ్చరించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఈయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన బలి అందరికి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. అందుకే పాప క్షమాపణ పత్రికలు ఈ కొనుక్కుంట వల్ల కాదు, కానీ మరి జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది, నీవు మృతులు. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నా కనపడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వారిని బలపరచను. నీవు ఎలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనొచ్చు మారు మనసు పొందును. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు. దొంగ ప్రభు ప్రకరణుడు దొరైపోయాడు. ఇప్పుడు ప్రభు ఏ స్థానంలోకి వస్తున్నాడు? దొంగ. ఏ గడియలో నేను వస్తానో నీకు తెలియదు. కానీ లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక గడియలో స్త్రీ వచ్చి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో, మరి లూకా సువార్త 2:38, 39, 40 వరకు చూస్తే ఫనుయేలు కుమార్తె అన్న యెరూషలేము విమోచన. 70 సంవత్సరాలు ట్రంప్ వచ్చారు. యెరూషలేము విమోచన కార్యక్రమం అనేది జరిగిపోయింది. అలాగే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. కాబట్టి ఒక విడుదల అనే దేవుడిచ్చారు. పాప బంధకాలలో ఉన్న మనల్ని తన స్వరక్తనిచ్చి ప్రభువు కడిగి మనల్ని రక్షించి మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పి దేవుని బిడ్డలుగా, మరి రాజులుగా, యాజకులుగా, ఆయన కూతుర్లుగా, కొడుకులుగా మనకు ఆధిక్యత ఇచ్చి, ఈ లోకం ఏం శాశ్వతం కాదు, ఇందులో మీరు యాత్రికులు, ప్రయాణికులై ఉన్నారు, మీ పౌర హక్కు పరలోకమంది, ఈ హక్కు కొరకు మీరు సిద్ధపడండి అని ప్రభు తెలియచేస్తూ చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, ఏ గడియ నీ మీదకి వచ్చేదో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సామర్థ్యంలో మీతో ఉన్నారు. వారు అరుగులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించారు. జయించువాడు అలాగే తెల్లని వస్త్రములు ధరించుకొను, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకోదును. తుడుపు పెట్టక, కానీ పేరు అనే తుడుపు పెట్టను. నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట నా పిల్లలు ఎన్ని శ్రమలు వచ్చినా నా కొరకు నమ్మకంగా నిలిచి ఉన్నారు అని మిమ్మల్ని గురించి తెలియచేస్తాను. ప్రభు మనల్ని తన స్వరక్తమిచ్చి కొనుక్కొని స్వతంత్రులుగా చేశారు కనుక దేవుని రాజ్యానికి హక్కుదారులుగా, స్వతంత్రులుగా వెళ్ళగలిగిన స్థాయిని ఆయన బిడ్డలమైన మనకి ఈ 75 సంవత్సరంలో స్వతంత్రాన్ని జరుపుకుంటున్న మనకి తండ్రి ముమ్మరముగా దయచేయును. మంచి బోధకుడు అయిన తండ్రి, నీ మాటలు వెండి అంత పవిత్రములు, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించింది అని 2 చేపల గురించి చెప్పుకున్నాం. చేప షెకేలు ఇచ్చింది. చేప ఎండిపోయినా
చేప మీరు పునరుద్ధానుడైనప్పుడు నాయన కాల్చిన చేపనిచ్చినప్పుడు నాయన అది ఉపయోగపడింది. 5 రొట్టెలు 2 చిన్న చేపల్లో ఆ చిన్న వాని చేతిలో నుండి స్వతంత్ర లక్షణముగా మీకు ఇవ్వబడింది నాయన. 12 గంపలు నింపబడింది. అలాగే నాయన ప్రతి చిన్న విషయంలో మేము నమ్మకంగా ఉంటూ నాయన 430 సంవత్సరాల ఐగుప్తు దాసత్వంలో ఉన్న ఈ ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించారు. అష్షూరు చెర నుండి విడిపించారు. బబులోను చెర నుండి నెబుకద్నెజరు కాలంలో విడిపించారు. అలాగే నీ దేశము నాయన మీరు విడిపించి 70 సంవత్సరాల అనంతరము నాయన నేనే మందిరాన్ని కడతాను అని మీరు తెలియచేస్తూ ఉన్నారు కనుక, గుర్తులు జరుగుతూ ఉన్నాయి కనుక గుర్తులు చూస్తూ అడుగు ముందుకు వేస్తూ నీవిచ్చిన స్వతంత్రాన్ని చక్కగా వాడుకోగలుగు కృపను మాకు ఇవ్వండి. శ్రమలు విజృంభబడక మునిపే నాయన స్వతంత్రంగా నీ రాజ్యవాసులుగా మమ్మల్ని సిద్ధపరచమని మా అందరికీ స్వరక్తమిచ్చి స్వతంత్రమును దయచేసిన యేసు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారత్వ దేవుని దీవెన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సర్వస్వతంత్రులుగా చేసి తండ్రి ఆశీర్వదించును గాక. ఆమేన్.